హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ చలికాలం కోసం కొత్తగా మీకు వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చాలా మందికి చలికాలంలో స్కిన్ అంతా డార్క్స్ పడిపోతాయి. ఇవన్నీ అలా అంటే ముడతలు పడిపోవడము ఇలాంటివన్నీ జరుగుతాయి. వాటి కోసము ఒక మంచి క్రీమ్ మీ ముందుకు తీసుకొచ్చానండి. అది వాడితే, అది కానీ ఒక్క వారం కానీ వాడితే మాత్రం కంపల్సరీ ఈ స్కిన్ డార్క్స్ కానీ మొటిమలు కానీ ఇవన్నీ తగ్గిపోతాయండి. కంపల్సరీ లాస్ట్ వరకు అయితే నా వీడియో చూడండి. కంపల్సరీ చూడండి. చూస్తే కానీ మీకు అర్థం కాదు. సో నన్ను సపోర్ట్ చేయండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. నాకు ఇంకా మాట్లాడడం సరిగా రాదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. సో మీరు నాకు సపోర్ట్ చేశారనుకోండి, ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతా. ఇంకా బాగా వీడియోలు చేసి మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తా. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికే నేను ఒక కంకణం అయితే కట్టుకున్నా. మిమ్మల్ని ఇంప్రెస్ చేసాకే ఇది ఓపెన్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, నేను ప్రొడక్ట్స్ కోసం వెళ్ళిపోతున్నా. ప్రెజెంట్ అయితే ఇది అంటే ఫేర్ అండ్ లవ్లీ. సో ఇది ఫేర్ అండ్ లవ్లీ ఆయుర్వేద అని ఎల్లో కలర్ లో అయితే దొరుకుతుందండి. చలికాలము చాలా బాగా యూజ్ అవుతుంది. రోజుకి 50 నుంచి 60 పీసులు అయితే సేల్ అవుతుందండి. ఇది నాకు చాలా మంది వాడుతున్నారు. అంత సేలింగ్ అవుతుందంటే దానికి కారణం ఏంటి? ఇది మంచిదనే కదా. సో నేనైతే సజెషన్ చేస్తున్నా. ఇది బాగుంటే లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎవరికైనా చలికాలం చాలా చాలా బాగుంటదండి. ఇది చలికాలం అంటే ఏ టైంలో ఏ సీజన్లో అయినా ఇదైతే చాలా బాగుందండి. స్కిన్ లో గ్లో వస్తుంది. ఏవైనా పింపుల్స్ కానీ ఏవైనా ముడతలు గిడతలు ఏమన్నా కవర్ అయితే అవుతుందండి. సో దీన్ని మాత్రం సూపర్ అండి. మార్కెట్ లో ఇది చాలా తక్కువ రేట్ గా దొరుకుతుంది కదా. సో ఏదో కెమికల్ ఎక్కువ కలిపి ఉన్న ప్రొడక్ట్స్ కన్నా ఏమీ కెమికల్ లేని ఇలాంటి ఆయుర్వేద వాడుకుంటే మీకు చాలా మంచి జరుగుతుందండి. చలికాలం కానీ ఇది మాత్రం చాలా బాగుంటది. ఇంకో క్రీమ్ కోసం మాట్లాడే ముందు ఒక చిన్న మాట అండి. సో నేనైతే ఎక్కువ అమ్ముతున్నాను కాబట్టి, ఎక్కువ సేలింగ్ ఉంది కాబట్టి బాగుంటుందని నేనైతే సజెషన్ చేస్తున్నానండి. సో సేలింగ్ ఎక్కువ అవుతుంది మరి అది బాగున్నట్లుగా కదండి, అంతేనండి. అలా అని చెప్తున్నాను మీకు. నెక్స్ట్ ఇది ఇది ఇంకా ఇంకా బాగుంటదండి. కానీ ఇదేంటంటే నైట్ టైం రాసుకొని, మీకో టర్మర్ అన్నమాట. ఇది నైట్ టైం పడుకునేటప్పుడు రాసుకొని మార్నింగ్ మామూలు ఫేస్ వాష్ చేసుకుని మామూలుగా వెళ్ళిపోతే సరిపోతుంది. డేలో కానీ అంటే ఏసీలో జాబ్ చేసిన వాళ్ళకి పర్వాలేదు. ఎండ్లో ఉన్న వాళ్ళకి మాత్రం డేలో రాస్తే కొంచెం అంటే స్కిన్ బ్లాక్ అవ్వడం అలాంటివి అయితే జరుగుతాయి. కానీ ఇది సూపర్ అండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్. ఇది కూడా ఆయుర్వేద సంబంధించింది. ఇది మాత్రం ఎక్సలెంట్. చలికాలం రాసుకుంటే స్కిన్ చాలా అంటే గ్లోనెస్ అయితే వస్తుంది. చాలా చాలా బాగుంటుందండి. సో ఇది కూడా వాడండి. చలికాలం చాలా బాగుంటుంది. ఇది కూడా నాకు బంపర్ సేలింగ్ ఉంది. రోజుకి 20 నుంచి 25 వరకు నేను సేలింగ్ అయితే చేస్తున్నా. బాగుంటుందండి. నెక్స్ట్ ఇంకోటి, ఇది మాత్రం చూస్తే మీ అమ్మగారు, మీ నాన్నగారు, వాళ్ళ అమ్మమ్మ అందరూ వాడేదండి. కాశ్మీర్ స్నో. ఇది కూడా ఎక్సలెంట్ అండి. చిన్నప్పటి నుంచి ఎన్నో ఒక 40-50 సంవత్సరాల నుంచి ఈ క్రీమ్ అయితే ఉంది. ఇది కూడా చలికాలంలో చాలా 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 బాగుంటదండి. మీ దగ్గరలో ఎక్కడైనా ఇది లోపల ఎలా ఉందో చూద్దాం. ఏంటి ఇదండి, ఎలా ఉంది? ఇది కూడా చలికాలం చాలా చాలా బాగుంటుందండి. తక్కువ ప్రైజే, బాగుంటది. నాకు తెలిసి దీని చరిత్ర 40 నుంచి 50 సంవత్సరాలలో అప్పుడు కూడా ఇది వాడేవారంట. సో అండి, ఇలాంటి క్రీమ్స్ వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రావు. బాగుంటది. మీ స్కిన్ టోన్ కూడా ఎక్సలెంట్ గా ఉంటది. చూడండి, చాలా బాగుంది. ఓకే, సో ఈ క్రీమ్ అయితే వాడండి. చలికాలంలో మీకు చాలా బాగుంటుంది. పెద్దలు కూడా ఈ క్రీమ్ వాడారు. ఏంటి, వాళ్ళనైనా అడగండి ఇది ఎలా ఉంది, ఏంటి, బాగుందా బాగలేదా అని. ఇదే కదా ఫస్ట్ ఫేస్ అంటే, ఫేస్ క్రీమ్ అంటే ఇది తప్ప ఇంకేమీ లేదు. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను ఏదైనా ఇలా కాదు ఇలా చెయ్యాలి, మీ వీడియో అయితే బాగుంటది అని ఏదైనా నాకు సజెషన్ ఇవ్వండి. బాయ్ అండి. నా వీడియోస్ ఫాలో